తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం. రైతాంగం గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వ అసమర్థత, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంతో నీటి కటకట, పెట్టుబడి అందక పంట పూర్తిగా కొనక అవస్థలు, అరాకొరా మాఫీతో రైతులకు పెరిగిన రుణ బాధలు. కాంగ్రెస్ పాలనలో 408 రోజులు రైతు ఆత్మహత్యలు 408 రోజులల్లా 402 మంది ఆత్మహత్యలు చేసుకున్నారట. రైట్, ఒకసారిగా రైతుల గురించి చూద్దాం. భారమైన రుణం బలవన్ మరణం. ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. 2 రోజుల్లో 2 మృతి. పంట దిగుబడి లేక సర్కారు సాయం అందక అప్పుల పాలు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక కిస్తులు కట్టలేక ఖమ్మం జిల్లాలో ఘటన. దీనిపైన కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు, హరీష్ రావు గారు ఏమంటున్నారు చూద్దాం. ఆత్మహత్యలు కావవి, సర్కారు హత్యలే. అన్నం పెట్టే రైతుల ఉసిరెందుకు తీస్తున్నారు? సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గం. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ కండ్లుంటే ఇటు చూడు. ఆత్మహత్యలపై కాంగ్రెసు దగాకోరు ప్రచారం. 40% కూడా రుణమాఫీ కాలేనందుకే దేవరావు మరణోందతమే నిదర్శనమని కేటీఆర్. ఇక 40% కూడా కాలేదనడానికి ఈ యొక్క రైతు ఎవరైతే చనిపోయినారో ఆయన మరణమే నిదర్శనం అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. వాస్తవానికి జరగలేదు. 100కు 100% రుణమాఫీ అనేది జరగలేదు. ఇంకెవరైనా కాంగ్రెస్ నాయకులు జరిగింది అంటే దానికి నేను చెప్పను, రైతులు సమాధానం చెప్తారు. జరిగితే గిట్ల ఎందుకు చచ్చిపోతారు? 100కు 100% జరిగితే గిట్ల ఎందుకు చచ్చిపోతారు? దయచేసి ఇంకా కూడా మన యొక్క పాలనలో ఎప్పుడు రైతులు లేకపోతే నిరుద్యోగులు వీళ్ళ యొక్క చావులు ఏ ప్రభుత్వంలో లేవు? అన్ని ప్రభుత్వాలలో ఉన్నాయి. ఈ రైతులకు ఈ యొక్క నిరుద్యోగుల యొక్క కష్టాలు ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో తీర్చలేకపోయినరు. ఎవ్వరు తీర్చలేకపోయినరు. అదే ఒక పెట్టుబడిదారునికి ఏదైనా కష్టం వచ్చిందనుకో చిటికలో తీర్చేస్తారు. పెట్టుబడిదారికి ఏదైనా కష్టం వస్తే చిటికలో తీర్చేస్తారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయా? ప్రభుత్వాలలో ఉండవు. కార్పొరేట్ వ్యవస్థలకు ఇబ్బందులు ఉంటాయా? ఉండవు. పొలిటీషియన్స్కి ఇబ్బందులు ఉంటావా? ఉండవు. ఇబ్బందులు ఎవరికంటే సామాన్యులకు, ఆ రైతులకో లేకపోతే నిరుద్యోగులకో ఇటువంటి ఆటో కార్మికులకో వీళ్ళకే ఉంటాయి ఇబ్బందులు. వాళ్ళ సమస్యలు తీర్చమని మీకు అధికారం అంట కడితే కనీసం వాళ్ళ సమస్యలను కూడా తీర్చకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళ సావులనైనా ఆపండ్రి. వాళ్ళకు సావు వచ్చే పరిస్థితి తీసుకురాకుండ్రి. గా పని చేయండి. గది కూడా చేత కాకపోతే ప్రభుత్వాలు ఎందుకు? నిజంగా ఉచిత బస్సు పెట్టడం మహిళలకు ఎంత మేలు చేసింది అనేది పక్కన పెడదాం. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు. ఉచిత బస్సు